హలో ఎవ్రీవన్. ఈరోజు ఉదయాన్నే లేచి ఇండ్లు పరిశుభ్రం చేసుకున్నానండి. తర్వాత నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పూజా మందిరంలోకి వచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేసుకుంటానండి డైలీ నేను. ఎందుకంటే శివుడు ఎంత చల్లగా ఉంటే ఆ ఇండ్లు అంత చల్లగా ఉంటుంది. డైలీ ఒక్క గ్లాసు వాటర్ అయినా నేను శివయ్యకి సమర్పిస్తానండి. వీలైతే బిల్వపత్రం కూడా సమర్పిస్తాను. ఇంకా లేకపోతే ఇలా ఒక గ్లాసు వాటర్తో ఆ శివయ్యకి అభిషేకం చేసుకొని హారతి ఇచ్చుకొని ఆయన నుదుట గంధము పెట్టి ఆ గంధము పెట్టడం వల్ల శివయ్యకు తల మీద చల్లగా ఉంటుందండి. ఇంట్లో కూడా అంతే ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇలా రోజు ఉదయాన్నే దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇంట్లో చికాకులు ఏమీ ఉండవండి. ఆ ఇంట్లో సిరి సంపదలతో తులుతూగుతుంది. అందుకే ఉదయాన్నే లేచి దీపం పెట్టుకోవడం వల్ల ఇంటికి ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో చక్కగా ఉంటుంది. ఈరోజు మేము ఒక ప్లేస్ని విజిట్ చేసామండి. మేము జలంధర్ సిటీకి వచ్చి 9 months అవుతుంది, కానీ వెళ్ళలేకపోయినాము. ఈరోజు అమ్మవారు పిలుపు వచ్చిందండి, అందుకే వెళ్ళాము. సడన్గా అనుకోకుండా మేము వెళ్ళాము. అదే జలంధర్ సిటీలో దేవి తలాబ్ మందిర్ శక్తిపీఠం అండి, త్రిపురమాలిని శక్తిపీఠం. దీని జలంధర్ సిటీలో దేవి తలాబ్ అని అంటారు. ఇక్కడే అండి అమ్మవారు 1.5 inch అడుగులో ఉంటుందండి. ఎంత చిన్నగా ఉంటుంది కానీ అమ్మవారు అంత కళగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చిన్న విగ్రహంలాగా ఉంటుంది కానీ అండి అమ్మవారి చాలా చక్కగా దైవకళంగా ఉన్నారు. ఇక్కడ అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఇరువైపులా గణేష్జీ, హనుమాన్జీ ఉన్నారండి. ఈ ప్లేస్లో అమ్మవారి కుడి రొమ్ము పడిందని భక్తుల నమ్మకం అండి. ఈ అమ్మవారిని ఇక్కడ త్రిపురమాలిని శక్తిపీఠముగా కొలుస్తారండి. చాలా శక్తివంతమైన శక్తిపీఠము. ఇలా అమ్మవారిని దర్శించుకున్నామండి మేము అమ్మవారి కృపతో. అలా దర్శించుకొని బయటికి వచ్చామండి. ఇక్కడ అఖండ దీపం కూడా ఉందండి. ఇక్కడ సండే రోజు చాలా క్రౌడ్గా ఉంటుందండి. ఇంకా మిగతా టైంలో తెలియదు కానీ మేము సండే రోజు వెళ్ళాము. ఆ రోజు చాలా హెవీ క్రౌడ్గా ఉందండి. మాకు దర్శనం ఒక 2 hours పడిందండి టైము. అలా దర్శించుకొని అమ్మవారి ఆజ్ఞతో బయటికి వచ్చామండి. ఇక్కడ అఖండ ద్వీపం కూడా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇలా దర్శించుకొని హనుమాన్ని, గణేష్ని, అమ్మవారిని బయట దర్శించుకొని బయటకు వచ్చామండి. తర్వాత ఇక్కడ ద్వీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చుకున్నానండి. నా సంకల్పం చెప్పుకున్నాను అమ్మవారికి. నన్ను చూసి మా పిల్లలు కూడా ద్వీపం వెలిగించారండి. చాలా చక్కగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వైష్ణవిమాత గృహ ఉందండి. ఆ వైష్ణవిమాత గృహకి వెళ్ళామనండి. చాలా చక్కగా అనిపించింది. గృహ కూడా సేమ్ అలాగే ఉంది, వైష్ణవిమాతలు ఎలా ఉందో అలా. అమ్మల దర్శనం లభించిందండి. సరస్వతి మాత, దుర్గామాత, లక్ష్మీమాత దర్శనం మాకు ఇక్కడే లభించిందండి అమ్మవారి కృపతో. ఇలా దర్శించుకున్నామండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ అమర్నాథ్ శివలింగకి వెళ్ళామండి. అమర్నాథ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా నమూకరించారు. చాలా అద్భుతంగా ఉందండి ఇది కూడా. ఇక్కడ కొన్ని ప్లేసులు ఉన్నాయండి, ఇంకా అవి పోస్ట్ చేయలేదు నేను. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.